ఈ మధ్యన యాక్చువల్‌గా చాలా మంది మీరు క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే ఎడ్యుకేషన్‌ని విమర్శించడము అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ ఇంకోటేదో ఇంతేనా ఎడ్యుకేషను. మన ఎడ్యుకేషన్ సిస్టమే చూడండి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని ఇంతకు మించి లేదా ఇలాంటి పదాలు చెప్తూ ఉంటా. కొంతమంది మీరు ఎప్పుడైనా యూట్యూబ్‌లో షార్ట్‌లో చూస్తే కనుక సినిమా హీరోలు కానీ వాళ్ళందరూ ఏంటంటే ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ చేసి మాట్లాడడం. లేకపోతే ఆ మాత్రం ఏంటి ఏ ఫర్ యాపిల్ లాంటివి చెప్పేస్తాను, అది ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ చెప్పేస్తే లైఫ్ అయిపోతుందా, అది జీవితానికి ఉపయోగపడుతుందా, అలాంటి కబుర్లు చెబుతారు. అదే నేను కబుర్లు అనే పదం ఎందుకు వాడుతానంటే ఆ స్టేట్మెంట్స్ వెనకాల బాధ్యత లేదు లేదా పరిపూర్ణమైన అవగాహన లేదు అనేది నా పాయింట్. ఎలాగో చెప్పే ప్రయత్నం చేస్తాం. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మీరు నేను ఉన్నాం ఇక్కడ, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. నేను మాట్లాడటం అనేది నాకు ఎవరు నేర్పారు? ఇద్దరు నేర్పారు. ఒకటి మా అమ్మా నాన్న ఇంట్లో, అండ్ మా గురువు గారు, మా టీచర్ మా మాస్టర్ అయ్య స్కూల్లో. వీళ్ళిద్దరు నేర్పారు నాకు భాష, నేర్పారు ఆ ఈ ఎలా పలకాలో నేర్పారు, కాకా కికి గుణింతాలు ఎలా రాయాలో నేర్పారు. అలాగే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, హిందీ అయితే హిందీ. నాకు జీవితంలో బేసిక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని ఇల్లు అయిపోయిన తర్వాత దాన్ని ఆర్గనైజ్డ్ గా సిస్టమేటిక్ గా ఏనేమో యాపిల్ తోటి, బీనేమో ఏదో బస్సు తోటి, సీనేమో క్రికెట్ తోటో క్యాట్ తోటో ఇంకో దానితోటో సమాజంలో మనం చుట్టూ చూసే వాటితోటి నీకు నేర్పడం జరిగింది. మరి అప్పుడు ఏ ఫర్ యాపిల్ అనే దాన్ని ఇది నేర్పిస్తే సరిపోతుంది అంటావేంటి? పైగా మనం కామెంట్స్ కూడా చేస్తాం ఏంటంటే ఏ ఫర్ యాపిల్ అంటే కాదండి, దాంతోపాటు యాపిల్స్ ఎన్ని రకాలు నేర్పాలి అని. ఏ తోటి ఆస్ట్రేలియా ఉందా, అమెరికా ఉందా, ఆఫ్రికా ఉందా, ఏతో ఇంకా ఏమి నేర్పాలి అని చెప్తారు. యాక్చువల్గా ముందు యాపిల్ నేర్చుకుంటేనే కదా, ముందు ఏ వస్తేనే కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ ని తక్కువ చేసి చూడకండి అని చెప్పడం నా ఉద్దేశం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక్కసారి మన ఇళ్లలోనూ, యూట్యూబ్లోను, నట్టింట్లోనూ కనుక తక్కువ చేసి చూస్తే పిల్లలకి ఎడ్యుకేషన్ పట్ల ఒక బాధ్యత తగ్గిపోతుంది. నేను చదువుకుంటేనే జీవితంలో గొప్పవాడిని అవుతాననే విషయాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా? చదువు అంటే నా ఉద్దేశం కేవలం స్కూళ్ళలో చెప్పేది మాత్రం అంటలేదు నేను, కానీ స్కూళ్ళలో చెప్పే దానికోసం నువ్వు వెళ్తున్నప్పుడు చదవాల్సిందే. వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి కూడా నేర్చుకోవచ్చు. అప్పుడు నువ్వు వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళకూడదు. అంటున్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు నువ్వు స్కూల్లో నేర్చుకోవాల్సింది. ఎడ్యుకేషన్ తర్వాత నాకు జాబ్ రాలేదు, చాలా నేను బీటెక్ చదివానండి నాకు జాబ్ రాలేదండి, నేను ఎంసీఏ చేశానండి నాకు జాబ్ రాలేదు. అది జాబ్ కోసం చదవడం నీ బుర్ర తక్కువ పని. వాడెవడ చెప్తే చెప్పచ్చు ఎడ్యుకేషన్ అందుకు కాదు, ఎడ్యుకేషన్ అందుకు చదవకూడదు. ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ కోసం చదివి నాలెడ్జ్ ని ఎసిమిలేట్ చేసి దాన్ని ప్రపంచంలో అప్లికేషన్ చేసి ఆ అప్లికేషన్ ద్వారా నువ్వు కొత్త దాన్ని సాధించడమో కొత్తగా నువ్వు బతకడమో చేయగలిగితే దాని ఎడ్యుకేషన్ అంటారు. అప్పుడు జాబ్ సంగతి. యాక్చువల్ గా జాబ్ కి ఎడ్యుకేషన్ సంబంధం ఉండాల్సిన రూల్ లేదు. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.